తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కొద్ది రోజుల్లో జరగనుంది. ఇప్పటికే 11 మంది మంత్రులు కొనసాగుతూ ఉన్నారు. వారిలో ఇద్దరు మాత్రమే బీసీ మంత్రులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మిగిలినటువంటి ఆరుగురులో ఎంతమందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అలాగే కులగణన 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు వీటన్నిటిపైన మాట్లాడడానికి మనతో పాటుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్, ప్రధానంగా కులగణనకు సంబంధించినటువంటి అంశంలో మీరు మొదటి నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ను అడుగుతూ ఉన్నారు. దాంతోపాటుగా 17 మంత్రులలో కనీసం 6 నుంచి 7 అయినా ఇవ్వమని అడుగుతా ఉన్నారు. ప్రస్తుతం 2 ఉన్నారు, 6 భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు సామాజిక న్యాయము మాది ఇందిరమ్మ రాజ్యము. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోల రాజ్యము. ఇందిరమ్మ రాజ్యంలో అందరికి అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేము చెప్పలే. కాంగ్రెస్ పార్టీ అట్టడుగున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కానీ, అదేవిధంగా దేశంలో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఎజెండా ఎత్తుకున్నందుకే ఇలా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అక్కడ దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. మొన్న ఎన్నికలకు ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం మేము కట్టుబడి ఉన్నాం, సామాజిక న్యాయం మేము చేస్తాం, చేసి చూపిస్తాము. బీజేపీ ఇలా బడుగు బలైన వర్గాల వ్యతిరేక పార్టీ, అది బీజేపీ వస్తే ఈ రిజర్వేషన్లు ఉండయి, ఒకరికి ప్రాతినిధ్యం ఉండదని చెప్పి దుమ్మెత్తిపోసాడు. మరి ఈరోజు సామాజిక న్యాయం ఫస్ట్ మీరు అమలు చేసి చూపించాలి. మీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులు ఉంటే ఆ 17 మందిలో కనీసం సగానికి సగం ఒక 8 మంది బీసీ మంత్రులు ఉండాలి. కానీ 8 మంది కేవలం ఇద్దరికే ఇచ్చారు. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేర్లలో కూడా బీసీల పేర్లు ఎక్కడ వినపడతలేవు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కుట్ర ప్రకారం క్రమక్రమంగా కనుమరుగు చేస్తారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 మంది బీసీ మంత్రులు ఉండేవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో 4 బీసీ మంత్రులు ఉండేవాళ్ళు. శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్గా 2 బీసీలు ఉండేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటి బీసీల ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఇప్పుడు కేవలం 2కే పరిమితం చేశారు. 2కి పరిమితం చేసేసి మళ్ళీ మిగతా పోస్టులను బీసీలకు ఇస్తురంటే, నామినేటెడ్ పోస్టులను ఇస్తురంటే, నామినేటెడ్ పోస్టులో కూడా ఆ 5% ఉన్నోళ్ళకే మొత్తం పదవులు కట్టబెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది బీసీల ఓట్లు కావాలి కానీ, బీసీల మీ పార్టీ సభ్యత్వాలు తీసుకోవాలి కానీ, బీసీలతో మీరు సామాజిక న్యాయం అంటారు కానీ, మరి మంత్రివర్గంలో ఇచ్చే కాడ కానీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే కాడ కానీ, ఎంపీ టికెట్లు ఇచ్చే కాడ కానీ ఎందుకు సామాజిక న్యాయం చేస్తలేరు? ఇలా మీరు పొద్దున్న లేస్తే కేసీఆర్ని కుటుంబ పాలన అన్నారు, మేము కూడా అన్నాం, మీరు అన్నారు. కానీ మరి మీరు చేస్తున్నది ఏంది? ఒక్కొక్క జిల్లాలో కుటుంబాలకు టికెట్లు ఇచ్చారు కదా. ఖమ్మం జిల్లాలో కుటుంబాలకు ఇచ్చారు కదా. నల్గొండ జిల్లా అయితే మొత్తం కుటుంబాలకు 2-3 కుటుంబాలే నల్గొండ జిల్లాను పరిపాలిస్తున్నారు కదా. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా అంతే కదా. అంటే మీరు కుటుంబ పాలన అని అవతల పార్టీ వాళ్ళని మీరు చేస్తున్నది ఏంది? ఒక్కసారి అధికారంలోకి వచ్చినాక సామాజిక న్యాయం, ఇందిరమ్మ రాజ్యం అనేది చూసుకోవాలి. చూసుకోకుండా మమ్మల్ని ఏం చేస్తారులే, వీళ్ళు ఏమి చేయలేరు అనే భావనతో ఉంటే మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. చరిత్రలో ఏం జరిగింది? నాకెవరు ఎదురు లేదు, నేను ఏది చేసినా నడుస్తుంది అన్నటువంటి కేసీఆర్ గారు ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు. అంతకంటే పెద్దగా గొప్పలు ఏం కాదు మీరు, అంతకంటే రాజకీయ చిత్రత ఉన్నటువంటి వాళ్ళు ఏమి కాదు. కాబట్టి మీరు సామాజిక న్యాయం అనేది చూడాలి. మీరు ఎమ్మెల్యే ఎన్నికలలో గాంధీ భవన్ వేదికగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 బీసీలకు ఇస్తాం, 34 టికెట్లు ఇస్తామన్నారు. ఏం చేశారు? లాస్ట్కు 18 టికెట్లు సరిపెట్టారు. అంటే ఆ 34 టికెట్లలో కూడా 18%, 50% కోత పెట్టారు. ఆ 34లో కూడా ఎంపీ టికెట్లలో అన్ని పార్టీల కంటే బీజేపీ, టీఆర్ఎస్ 5 ఎంపీ టికెట్లు ఇస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 3కే ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ఎంపీ టికెట్లు కాంగ్రెస్ పార్టీ తక్కువ ఇచ్చింది. సరే, గెలవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలి, అవతల పార్టీలు కొద్దిగా బీసీ వ్యతిరేక వైఖరి ఉన్నదని చెప్పి ఆ రోజు సరే గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినాం. ఇలా నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇస్తున్నారు? నామినేటెడ్ పోస్టులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి బీసీ బిడ్డలకు ఒక్కరికి ఇవ్వలేదే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే రాలే కదా. కేసీఆర్ను గద్దె దింపడంలో సబ్బండ వర్గాలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, అదేవిధంగా మొత్తం యావత్ సమాజం అంతా ఏకమైంది కదా. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఎక్కడ ఉంది ప్రాతినిధ్యం? కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేల్కొనాలి. ఇప్పటికైనా సామాజిక న్యాయం అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. అప్పుడే మీరు నమ్ముతారు. లేకపోతే ఎన్నికలు అయిపోయినాయి కదా, మమ్మల్ని ఏం చేయలేదంటే భవిష్యత్తే
అది ఏం చేయాలనేది నిర్ధారిస్తుంది. 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి సందర్భాన్ని చూసాం. ఇప్పుడు ఆ రిజర్వేషన్ లేకుండానే కులగణన చేయకుండానే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రకారమే లోకల్ బాడీస్కి పోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాని విషయంలో ఆల్రెడీ ఒక ప్రక్రియను కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగితే బీసీ సంఘంగా మీరు ఎలాంటి చర్యలకు పూనుకుంటారు? ఇప్పుడు కులగణన చేయాలని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మొదటి నుంచి మాట్లాడిన సందర్భంలో కానీ, క్యాబినెట్లో కానీ, అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో కానీ మేము కులగణన చేస్తాం, కులగణన చేసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు వెళ్తామన్నాడు. కానీ కొంతమంది శిఖండులు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా బయట ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని తప్పుడు సలహాలు ఇచ్చి పక్కదారి పట్టించి బీసీ వ్యతిరేకగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని చూస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను తొలి వెలుగు ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వాస్తవాలను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కులగణన చేయకుండానే పంచాయతీ ఎన్నికలకు పోతే బీసీలకు జరిగేటువంటి నష్టం ఏమి లేదు. ఇలా 12,760 గ్రామ పంచాయతీ ఉన్నాయి. మాకు కులగణన చేస్తే దాదాపు 6,000 గ్రామ పంచాయతీ 6,000 మంది బీసీ సర్పంచ్లు అవుతారు. మీరు కులగణన చేయకుండా మా దమ్ముతోటి మాకున్నటువంటి గ్రామాలలో పలుకుబడితోటి ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి ఒక 5,000 మంది బీసీ సర్పంచ్లను గెలుస్తారు. కానీ దేశంలో మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు క్రెడిబిలిటీ ఉంటుందా ఉండదా ఒకసారి చూసుకోండి. దేశవ్యాప్తంగా మొన్ననే పార్లమెంటు సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు బీజేపీని ఇవాళ నిండు పార్లమెంటులో మీరు కులగణన చేయాలి, కులగణన చేస్తేనే ఇది ఏ వర్గాలకైతే ఇంతవరకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో నష్టపోయారో వాళ్ళని పూడ్చేటువంటి అవకాశం ఉంటుంది, కులగణన చేయండి అని డిమాండ్ చేస్తున్నాడు. ఒకవైపు మీ నాయకుడు కులగణన చేయాలని డిమాండ్ చేస్తుంటే మీరు వారికి విరుద్ధంగా, వారికి వ్యతిరేకంగా కులగణన చేయకుండా ఎన్నికలకు పోతే రేపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారిని బీసీ సమాజం కానీ జాతీయ మీడియా కానీ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాడు? అప్పుడు రాహుల్ గాంధీ క్రెడిబిలిటీకి, రాహుల్ గాంధీ మాటకే పోతుంది. ఇవాళ మొన్న ఏమన్నాం లోక్సభ ఎన్నికల్లో, నెహ్రూ కాంగ్రెస్ను చూడొద్దండి, నెహ్రూ రాజీవ్ గాంధీ వరకు ఇవాళ వాళ్ళు మండల్ కమిషన్ కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ చూడాల్సింది రాహుల్ కాంగ్రెస్ను చూడాలి. రాహుల్ ఒక బీసీ కాన్సెప్ట్ తోటి, ఒక సామాజిక న్యాయ స్పృహతోటి ఉన్నాడు. కాబట్టి నెహ్రూ కాంగ్రెస్ను చూడొద్దు, మనం రాహుల్ కాంగ్రెస్ను చూడాలి అని మేము అన్నాం. మరి రాహుల్ కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ మాటే ఆయన ముఖ్యమంత్రికి లెక్క చేస్తలేడు, ఆయన ప్రభుత్వమే లెక్క చేస్తలేదని ఇది దేశమంతా స్ప్రెడ్ అయినప్పుడు, జాతీయ స్థాయిలో ఒక చర్చనీయమైన అంశం అయినప్పుడు మీ పార్టీ పరువు ఎక్కడ పోతుందో ఒక్కసారి చూసుకోండి. అదేవిధంగా మీరు కూడా బీసీలకు శాశ్వత శత్రువులుగా మిగిలిపోతారు. ఇవాళ బీసీలకు కులగణన చేయకుండా మీరు ఇట్లా పోతే బీసీలకు శాశ్వత శత్రువులుగా మిగిలిపోతారు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత బీసీలంతా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్కు తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత బీసీలు కొద్దిగా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీరు. మొన్న కేసీఆర్కు వ్యతిరేకంగా మళ్ళీ మేము కులగణన చేయము, మేము రిజర్వేషన్లు పెంచాము, మేము ఇట్నే పోతాం, మళ్ళీ మా నెహ్రూ పాలనే, మేము ఇప్పుడు మళ్ళీ జానారెడ్డి మాటలు వింటామంటే మీ ఇష్టం, మీ గోతి మీరు దవ్వుకుంటారు, మీ కర్మ మీరు అనుభవిస్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.